విజయవాడ నగరపాలక సంస్థకు కొత్త భవనం రానుంది. ప్రస్తుతం ఉన్న భవనాలను అలాగే ఉంచి అదే ప్రాంగణంలో ఉన్న ఖాళీ స్థలంలో కొత్త భవనాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. గతంలో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు పనులు కూడా ప్రారంభించారు. 32 కోట్ల రూపాయల వ్యయంతో G+6 అంతస్తుల భవనాన్ని నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న భవనం 65 ఏళ్ల నాటిది కావడం వల్ల పూర్తిస్థాయి కార్యకలాపాలకు సరిపోవడం లేదు. కొన్ని విభాగాల్ని వేరే ప్రాంతాల్లో ఉన్న భవనాల్లో నిర్వహిస్తున్నందున కొత్త భవనం వస్తే నగరపాలక సంస్థకు చెందిన అన్ని సేవలు ఒకే చోట అందుబాటులోకి వస్తాయని కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. ఒకే బిల్డింగ్లో ఉండాలనే ఒక ఉద్దేశంతో ప్రజలందరూ కూడా కార్పొరేషన్ సేవలను అందించుకోవడానికి వస్తున్నప్పుడు ఒక స్థలంలో ఉంటే అది ప్రజలకు కూడా ఈజీగా ఉంటుంది. దానికోసం ఈ రకంగా చేస్తున్నాము. దీంట్లో కమర్షియల్ స్పేస్ కూడా మేము ఇది చేస్తున్నాము. ఎందుకంటే మెయిన్ ప్లేస్లో ఉంటుంది, కమర్షియల్ స్పేస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల కమర్షియల్ స్పేస్ రావడం వల్ల మాకు ఆదాయం కూడా వస్తుంది. ఆదాయాన్ని పెట్టేసి మేము ఖర్చు పెడుతున్న అమౌంట్ కూడా మొత్తం పూర్తిగా చెల్లించడానికి అవకాశం ఉంటుంది. అవి కాకుండా కార్పొరేషన్ కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా ప్లాన్ చేసుకొని మా అఫీషియల్ స్పేస్ తర్వాత ప్రైవేట్ ఆఫీస్ స్పేస్ కూడా ఇది చేస్తున్నాము. బ్యాంక్స్ ఇలాంటివి కూడా ముందుకు వస్తున్నాయి.